నమస్కారం ఎస్ఎన్ తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. నా పేరు హిమాన్షి. ఇక వార్తల్లోకి వెళ్తే, రైతుల కోసం కొప్పుల ఈశ్వర్ 36 గంటల నిరసన దీక్ష. పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రైతుల కోసం 36 గంటల రైతు నిరసన దీక్షను ప్రారంభించారు. 30వ తారీఖు మార్చి 2024 ఉదయం 8 గంటల నుండి 31 తారీఖు సాయంత్రం 8 గంటల వరకు దీక్ష చేయనున్నారు అని, రైతు ప్రభుత్వం అని చెప్పి రైతులను ఆగం చేస్తున్నారని, ఎండిపోయిన పంటలకు ఎకరానికి 25,000 రూపాయల చొప్పున పంట నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్, గ్రంథాలయ మాజీ చైర్మన్ రఘువీర్ సింగ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు. అస్తవ్యస్తమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతా ఉంది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో చూసినా రైతుల యొక్క అష్ట కష్టాలు చూస్తుంటే, గతంలో తెలంగాణ రాష్ట్రం రాకముందు ఏ పరిస్థితులు అయితే ఉండేనో, నీళ్లు లేక, కరెంటు లేక, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి ఆనాడున్నటువంటి పరిస్థితులలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఏ విధంగానైతే ఉండేనో, మళ్ళీ ఆ పరిస్థితులు ఇలా మనకు కనబడతా ఉన్నాయి. చాలా దారుణమైన పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, నీళ్లు కానీ, కరెంటు కానీ గత 60 సంవత్సరాలలో రైతులు అనుభవించినటువంటి ఏ బాధ కూడా ఉండొద్దనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి, ఆనాటి ఉద్యమ నాయకులు కేసీఆర్ గారు ప్రధానంగా సాగునీటి రంగం పైన, తాగునీటి రంగం పైన, కరెంటు వ్యవస్థ పైన ప్రత్యేక దృష్టి సాధించి ఒక్క నిమిషం కూడా కరెంటు పోని పరిస్థితి, ఒక్క ప్రాంతంలో కూడా నీళ్లు లేవు అనేటువంటి పరిస్థితిని సృష్టించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. మరి అదృష్టమో దురదృష్టమో ప్రజలు ఏం ఆలోచించారో తెలియదు, కానీ ఒక మంచి వ్యవస్థ నడుస్తున్నటువంటి క్రమంలో ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా సంక్షేమ రంగంలో పేదవాళ్ళకు అందించే సహాయం కావచ్చు, అదేవిధంగా వ్యవసాయ రంగంలో రైతాంగానికి అందించే సహాయం కావచ్చు, అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలను తీర్చిదిద్దినటువంటి ప్రభుత్వం ఒక దిక్కు కొనసాగుతున్న క్రమంలో అధికార మార్పిడి జరిగింది. సరే, ఒక సందర్భంలో ప్రజలు కోరుకున్నప్పుడు మరి అధికారాలు కోల్పోవడం అనేది సర్వసాధారణం. కానీ ఒక బొమ్మరిల్లులాగా తీర్చిదిద్ది పెట్టినటువంటి రాష్ట్రాన్ని పరిపాలన చేతగాక, పరిపాలన అవగాహన లేక 3-4 నెలల్లోనే అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. ఇప్పటికే 20 లక్షల ఎకరాలలో పంటలు ఎండిపోయినట్టుగా మరి ప్రభుత్వ నివేదికలు, ఈరోజు పత్రికలు, టీవీ ఛానళ్ళు చేస్తున్నటువంటి రిపోర్ట్. చాలామంది రైతులు తమ పంట పొలాలను ఆవేదనతోటి మరి తగలబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి, పశువులను వదిలిపెడుతున్నటువంటి పరిస్థితి, అన్నమో రామచంద్రాన్ని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. మరి ఇప్పటికి కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు, వాళ్ళకి ఏమి తెలియనట్టు, ప్రజలందరూ సంతోషంగానే ఉన్నట్టుగా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహారం మనకు కనబడతా ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా పక్షాన ఈ నియోజకవర్గంలో కావచ్చు, మంత్రి ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా రామగుండం ప్రాంతంలో కావచ్చు, ధర్మపురి ప్రాంతంలో కావచ్చు, యావత్తు పెద్దపల్లి జిల్లా పరిధిలో అనేక వేల ఎకరాలలో ఇప్పటికే పంటలు ఎండిపోయినటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రత్యక్షంగా మేము పరిశీలించి రైతులతో మాట్లాడి వాళ్ళకు ధైర్యం చెప్పి, మీ పక్షాన మేము నిలబడతాం, మీ పక్షాన మేము పోరాడతామని చెప్పేసి ఈరోజు 36 గంటల రైతు నిరసన దీక్షను చేపట్టడం జరిగింది. మరి ఈ నిరసన దీక్షతోటైనా ప్రభుత్వం కదిలి వచ్చి మిగిలినటువంటి పొలాలను నీళ్ళిచ్చి కాపాడాలి. ఎండిపోయినటువంటి పొలాలకు ఏవైతే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 25,000 రూపాయల నష్టపరిహారం ఒక ఎకరాకు చెల్లించి ఆ రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ
ఈ యొక్క నిరసన దీక్ష మేము చేపట్టడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా మరి యొక్క దీక్షను గమనించాలి. మీరు కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యం కావాలి. రైతులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుందని, మీ అందరికీ ధైర్యంగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రేపు స్వయంగా కేసీఆర్ గారే నల్గొండ జిల్లాలో రైతుల పొలాలు ఎండిపోయినటువంటి ప్రాంతాలను మరి వారు కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. రైతుల కోసం ఏర్పడ్డటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి. అదేవిధంగా మరి రైతుల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వమే కేసీఆర్ గారి ప్రభుత్వం. మీకు నష్టం జరిగితే ఉండడానికే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోలేదని మరి మరొకసారి తిరిగి పోరాటం చేసి రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లవేళలా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను రైతు లోకానికి తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.